సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, ఈ చలేంట్రా బాబు అని చెప్పి నా పాటికి నేను మంచిగా దుప్పటి మూసుకొని పడుకుంటే మా రూమ్ లో కన్నా రాబ్రో బయటికి షాపింగ్ కి వెళ్దామని చెప్పి నేను రానన్నా సరే నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు. సరే ఇంకేం చేస్తావాలని చెప్పి మన చర్చలలో ఉన్న మ్యాన్స్ క్లబ్ ఫ్యాషన్స్ కి అయితే వెళ్ళిపోయాం. సో ఇంకా అక్కడ లోపలికి వెళ్ళగానే మా వాడైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేశాడు. నేను వచ్చేసి ఏదో పెద్ద అందగారిలాగా అద్దం ముందుకు వచ్చి మురిసిపోతున్నా. ఇంకా అలా ఒక 1 అవర్ వరకు మాల్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకెంతసేపు రా బాబు అని చెప్పి వెయిట్ చేయలేక బయటికి అయితే వెళ్ళిపోయా. ఇంకా అప్పటికైనా వస్తాడంటే ఇంకా రాడు. 9:30 అయ్యింది ఇంకా రాడేర్రా వాడు. 2 hours later. సరే ఇంకెలాగో ఇక్కడ బాగా లేట్ అయిపోయింది అని చెప్పి డిన్నర్ కి మాకు తెలిసిన ఒక మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి అయితే వెళ్ళాము. ఇంకా దాని పేరు వచ్చేసి శ్రీరామ టిఫిన్స్. సరే ఇంకా మెన్యూ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర వచ్చేసి వెజ్ నూడిల్స్, మంచూరియన్ నూడిల్స్, చికెన్ లాలీపాప్, అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక నేనైతే ముందుగా చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అయితే పడింది. సరే ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పీసెస్ స్పైసీగా స్మూతీగా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఈ మంచులో ఇంకా ఏమైనా వేడివేడిగా తిందామని చెప్పి ఒక చికెన్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అయితే పడింది. కానీ మాటగా మాట చెప్పుకోవాలి, కానీ ఇలా వింటర్ లో వేడివేడిగా చికెన్ నూడిల్స్ తింటే ఫీలింగే వేరబ్బా. మీలో ఎంతమంది మీకు ఇష్టమైన ఫుడ్ వింటర్ లో వేడివేడిగా తింటారో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా లాస్ట్ గా టేస్ట్ విషయానికి వస్తే దీని టేస్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడే మనస్ఫూర్తిగా తినేసి రూమ్ కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇంకా లాస్ట్ గా మీ అందరికి ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.